కన్న తల్లిని రోడ్డున పడేసే కలియుగం ఇది. కన్నవారిని అనాథాశ్రమాలలో బంధించే అరాచక సమాజం ఇది. కానీ సరిగ్గా ఇక్కడే ఒక కొడుకు చరిత్ర సృష్టిస్తున్నాడు. రాచరిక భోగాల్ని ఇచ్చే కార్పొరేట్ ఉద్యోగాన్ని కూడా కాలదన్నాడు. లగ్జరీ లైఫ్ ను వదిలేశాడు. పెళ్లి వద్దు, సంసారం వద్దు అనుకున్నాడు. కట్ చేస్తే 20 ఏళ్ల నాటి పాత బజాజ్ చేత స్కూటర్ పై కన్న తల్లిని కూర్చోబెట్టుకొని దేశాన్ని చుట్టేస్తున్నాడు. అసలు ఎందుకీ సాహసం? ఎవరు ఈ ఆధునిక శ్రవణ కుమారుడు? Let's watch this special story. మైసూరుకి చెందిన 45 ఏళ్ల దక్షిణమూర్తి కృష్ణకుమార్ బెంగళూరులో ఒక లీడింగ్ కార్పొరేట్ కంపెనీలో టీమ్ లీడర్. నెలకు 60,000 జీతం. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో 2015లో తండ్రి చనిపోయాడు. దాంతో ఒంటరైన 68 ఏళ్ల తన తల్లిని బెంగళూరుకి తెచ్చుకున్నాడు. భర్తను కోల్పోయిన బాధలో ఉన్న అమ్మను ఎలాగైనా నవ్వించాలనుకున్నాడు. ఈ క్రమంలో ఒకరోజు కృష్ణకుమార్ అడిగిన ఒక్క ప్రశ్న ఇద్దరి జీవితాల్ని ఊహించని మలుపు తిప్పింది. ఇంతకు ఆ కొడుకు తల్లిని ఏమడిగాడంటే, అమ్మ, నువ్వు ఇప్పటిదాకా ఏ గుడులు చూసావని. దానికి ఆ తల్లి నోటి నుంచి సమాధానం రాలేదు. కళ్ళ నుంచి కన్నీళ్లు కార్చింది. 68 ఏళ్ల వయసు వచ్చిన ఇల్లు, వంటగది తప్ప ఆ తల్లికి మరో ప్రపంచం తెలియదు. కనీసం ఇంటి పక్కనున్న గుడికి కూడా వెళ్ళలేకపోయింది. అమ్మ కళ్ళలో నీళ్లు చూసి ఆ కొడుకు గుండె తరుక్కుపోయింది. అంతే, క్షణం ఆలస్యం చేయలేదు. లక్షల ప్యాకేజీలు ఇచ్చే కార్పొరేట్ ఉద్యోగానికి అక్కడికక్కడే రిజైన్ చేసేశాడు. 2018 జనవరి 16న మాతృసేవ సంకల్పయాత్ర ప్రారంభించాడు. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, బీహార్, సిక్కిం, అస్సాం, ఇలా ఒకటా రెండా, ఏకంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా, అటుపై సరిహద్దులు దాటి నేపాల్, భూటాన్ దేశాలను కూడా పాత స్కూటర్ పైన చుట్టేశారు. ఇప్పటి వరకు వీరు ప్రయాణించింది అక్షరాల 98,109 కిలోమీటర్లు. ఈ సమాజంలో ఎంతో మంది తల్లిదండ్రులు బతుకున్నప్పుడు పట్టెడన్నం పెట్టరు. కానీ చనిపోయాక మాత్రం లక్షలు ఖర్చు చేసి శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానాలు ఘనంగా చేస్తుంటారు. కానీ ఈ మోడ్రన్ శ్రవణ కుమారుడు ఏమన్నాడంటే, చనిపోయాక శ్రాద్ధ కర్మలు ఘనంగా చేయడం కాదు, బతికున్నప్పుడు సంతోషపెట్టడమే కొడుకుగా నా బాధ్యత. నా 21 ఏళ్ల వయసులోనే మా నాన్న నాకు ఇచ్చిన గిఫ్ట్ ఈ స్కూటర్. దీనిపై ప్రయాణిస్తుంటే మా నాన్న కూడా మా వెంటే ఉండి నడిపిస్తున్నట్లు అనిపిస్తుంది. అమ్మ ముఖంలో ఆనందం కోసమే నా ఈ జీవితం. కన్న ప్రేమ కరువైపోతున్న ఈ రోజుల్లో ఈ తల్లి కొడుకుల ప్రయాణం ప్రతి ఒక్కరి కళ్ళు తెరిపించే ఒక అద్భుత దృశ్యం. లగ్జరీ కార్లు, బంగ్లాలు లేకపోయినా కన్న తల్లిని గుండెలో పెట్టుకొని పాత స్కూటర్పై లోకాన్ని చూపిస్తున్న కృష్ణకుమార్ నిజంగా మహానుభావుడు. ఈ యాత్రకు ముగింపు లేదు. ఓపిక ఉన్నంతకాలం కొనసాగుతూనే ఉంటుంది. ఈ ఇద్దరి ప్రయాణం సుఖాంతం కావాలని ఆశిద్దాం.